గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 2వ వార్డు బీజేపీ అభ్యర్థిగా గాడిపల్లి కళ్యాణి భాస్కర్ నామినేషన్ దాఖలు చేశారు. ఐఓసీ కాంప్లెక్స్ లో సి బ్లాక్ లో ఏర్పాటు చేసిన నామినేషన్ కౌంటర్ లో ఆయన పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా గాడిపల్లి కళ్యాణి భాస్కర్ మాట్లాడుతూ గతంలో మున్సిపల్ చైర్మన్ గా 5 ఏళ్లు ప్రజలకు సేవలు అందించానని, మరోసారి అవకాశం ఇస్తే పట్టణాభివృద్ధి సుందరీకరణకు చర్యలు చేపడతానన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీ పార్టీ బలపరిచిన కళ్యాణి భాస్కర్ గారికి బ్రహ్మరథం బట్టి ఏ ఇంటికి వెళ్ళినా ఏ కడప తొక్కినా కానీ ఈసారి ఖచ్చితంగా కూడా మేమందరము నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఖచ్చితంగా బీజేపీ పార్టీకి గెలిపించి ఈసారి మరొకసారి మిమ్మల్ని చైర్మన్ చేసే అవకాశం మాకు వచ్చింది కాబట్టి వాళ్ళే ప్రజలు సానుకూలంగా స్పందించి మేము ఇంతకుముందు గత వార్డుల్లో కూడా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులకైతే డిపాజిట్లు కూడా రావడం చాలా చాలా కష్టంగా మారింది. ఎందుకంటే ఈ వార్డులో ఇంతకుముందు చేసిన కాంగ్రెస్ నాయకులు ఎవరిని అడిగినా కానీ ప్రతి ఇంటింటికి అడిగినా కానీ ఆయన అక్కడ పైసలు వసూలు చేసిండు, ఇక్కడ పైసలు వసూలు చేసిండు అని చాలా చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. అందుకని కాంగ్రెస్ నాయకులకు ఎక్కడ కూడా ఓటేసే పరిస్థితి ఎక్కడా లేదు. కేవలం ముస్లిం మైనార్టీ వాళ్ళని నమ్ముకొని కాంగ్రెస్ నాయకులు ఏదో అనుకుంటున్నారు కానీ ముస్లిం మైనార్టీ సోదరులు కూడా మేము ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఈసారి కంపల్సరీ బీజేపీ చైర్మన్ అభ్యర్థి ఉన్నారు కాబట్టి మైనార్టీ సోదరులు కూడా మాకు అందరూ సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు క్రిస్టియన్ మైనార్టీ ముస్లిం హిందూ సోదరులు అందరూ కూడా ఈసారి భాస్కర్ అన్న నాయకత్వం బలపరుస్తూ ఇప్పుడు 20 వార్డుల్లో 2వ వార్డు చైర్మన్ వార్డు కాబట్టి చైర్మన్ అభ్యర్థిగా మా వార్డు ఉంటే మాకు సీసీ రోడ్లే కానీ నల్లా కనెక్షన్లే కానీ ఏవి కానీ 20 వార్డులలో కన్నా ఫస్ట్ ప్రథమంగా ఒక ముందడిగేసి 20 వార్డులలో 2వ వార్డు అన్ని విధాలుగా ముందుంటుందని చెప్పి ప్రజలు కూడా అర్థమైంది. అందుకని ఎక్కడ గడప గడప కూడా బ్రహ్మరథం బట్టి కళ్యాణి భాస్కర్ గారిని గెలిపిద్దామని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ఈ దుష్ప్రచారాలు పిచ్చి కూతలు అవన్నీ మానుకుంటే మంచిది. లేకపోతే ఇంతకుముందు ఎలక్షన్ లో మీకు తగిన బుద్ధి చెప్పారు, ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి బుద్ధి చెప్పాల్సి వస్తుందని మేము పేరుగా తెలుసుకుంటున్నాము. మీ అందరూ 2వ వార్డు ప్రజలకి పేరుగా నమస్కరించాల్సి అమ్మ ఈసారి ఖచ్చితంగా బీజేపీ కొట్టేస్తే మన వార్డు చైర్మన్ వార్డు అవుతుంది. చైర్మన్ గా గెలుచుకుంటే 20 వార్డులో కన్నా ఎక్కువ అభివృద్ధి మన 2వ వార్డు నుంచి జరుగుతుంది. అందుకే ఒక్కసారి ఆలోచించి ఆశీర్వదించి కళ్యాణి భాస్కర్ గారికి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి